హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు జొన్న పిండితో వడ చేయబోతున్నానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం నేను 1 కప్పు మినపప్పు, 2 కప్పుల జొన్నలండి, తెల్ల జొన్నలు. 2 కప్పుల జొన్నల్ని 4-5 సార్లు శుభ్రంగా కడుక్కొని 8 గంటలు నీళ్లు పోసి 8 గంటలు నానబెట్టాను. దీన్ని కూడా 8 గంటలు నానబెట్టాను. ఇప్పుడు నేను రెండింటిని విడివిడిగా రుబ్బుకుంటున్నాను. మినపప్పు మెత్తగా రుబ్బేసానండి. గట్టిగా ఇలా జొన్న పిండిలో వేస్తున్నాను. రెండింటిని కలిపాక ఒక 3 గంటలు బయట పెట్టానండి, మూత పెట్టేసి. ఇప్పుడు నేను ఇందులో కొత్తిమీర, ఉల్లి ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, మిరియాల పొడి, కొద్దిగా ఓమ, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిదండి. అప్పుడు పిండిని కలిపేస్తున్నాను. పిండి ఇలా గట్టిగా ఉండాలండి. ఒకవేళ పలసగా అయితే మీరు ఏదైనా కొద్దిగా పిండిని వేసి గట్టిగా కలుపుకోవచ్చు. ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేశాక కొద్దిగా పిండి పలసగా అయిపోయింది. అందుకని సజ్జలు, రాగులు గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని నేను ఇందులో వేస్తున్నాను. ఇది ఎప్పుడు మీరు రెడీగా పెట్టుకుంటే చాలా రకాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంచు సోడా వేస్తున్నానండి, కొద్దిగా క్రిస్పీగా వస్తాయి వడ. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసానండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు నేను వడ వేస్తున్నాను. బౌల్లో వాటర్ తీసుకొని చేయి తడుపుకోవాలి. ఇలా స్పూన్తో ఇలా పిండి తీసుకోవాలి. పిండిని చేతిలో వేసుకున్నాను. ఫ్లేమ్ సిమ్లో పెట్టి వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెడుతున్నానండి. వీటికి ఎక్కువ నూనె పీల్చదండి. స్టవ్ ఫ్లేమ్ చిన్నగా చేశానండి. ఇప్పుడు ఈ నురగంతా, బుడగలంతా పోయాక ఇవి ఫ్రై అయినట్టు తెలుస్తుంది మనకి. ఇప్పుడు నేను వీటిని తీసేస్తున్నాను. చూడండి, వడ తయారు చేశానండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి ఇవి. ఒకసారి వీటిని ట్రై చేసి చూడండి. చూడండి ఎలా సౌండ్ వస్తుందో. దీనికోసం చట్నీ కూడా చేశానండి. నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఒకసారి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.